తపస్సు చేస్తే గానీ శివుడిది అంటే శివుడి యొక్క దీవెన గావచ్చు, కరుణ గావచ్చు, లేకపోతే బ్రహ్మ యొక్క ఆవిర్భావం గాని ఇది మనకు గావచ్చు కనపడటం గాని మనకు జరగదు. అక్కడే. అవును. కానీ విష్ణుమూర్తిని పిలిస్తే సరిపోతదా? ఆ, కోరుకుంటే సరిపోతుందా? 100% హ్మ్. భజనం హ్మ్. భజన చేయమన్నాడు. ఇప్పుడు కలియుగంలో మనకి అంటే ఒకసారి ఒక 2 నిమిషాలు లేట్ అయినా వెనక నుంచి వస్తాం. ఫస్ట్ కృతయుగం. హ్మ్. కృతయుగంలో ప్రతిదీ కూడా ఇప్పుడు విష్ణుమూర్తిని పూజించాలి, విష్ణుమూర్తిని పిలిచి కూర్చోబెట్టి ఆసనం వేసి పూజించేసేవాళ్ళు. విష్ణుమూర్తి వచ్చి కూర్చుంటాడు పూజకి. హ్మ్. విగ్రహ రూపంలోనో, రాయి రూపంలోనో, చెట్టు రూపంలో, కట్టె రూపంలో రాడు. హ్మ్. అప్పుడు ఒకవేళ మనుషులు ఎవరైనా చనిపోయినా పిండ ప్రదానం చేయాలంటే, ఇప్పుడు నేను మా నాన్నగారికి చేయాలనుకోండి, నేను కృతయుగంలో చెప్తున్నా, నేను మా నాన్నగారి పిలవగానే వచ్చే దోశలు పడతాడు ఇలా, హ్మ్. నేను వేసేస్తాను, తీసుకొని స్వీకరిస్తాడు, వెళ్ళిపోతాడు. హ్మ్. ధర్మం 4 పాదాలు నడిచింది. హ్మ్. అక్కడ డైరెక్ట్గా ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. అక్కడ భక్తితో కూడినటువంటి పూజ, హ్మ్. వ్రతాలు, తపస్సు Hmm. ఇవన్నీ నడిచాయి. Hmm. నెంబర్ 2 రెండో దానికి వచ్చేసరికి త్రేతాయుగం. Hmm. యాగం చేస్తే కానీ పిల్లగడ పుట్టలే. అవును. అంటే పవర్ సరిపోలేదు. Hmm. ధర్మం 3 పాదాలు అయింది, ఒక పాదం లేదు. హ్మ్. సో పిలవంగానే విష్ణుమూర్తి వచ్చి కూర్చున్నాను అనుకోండి, Hmm. కట్టేసే టైపు జనాలు ఉంటారు అప్పుడు. అందుకని రాడు, ఆయనకి భయమే. అందుకని ఏం చేశాడు, యాగం అగ్ని రూపంలో వచ్చాడు. హ్మ్. యాగాలు, యజ్ఞాలు, క్రతువులు హ్మ్. ఇవన్నీ కూడా సంక్రమించినాయి. ఓకే. అయిపోయిన తర్వాత ద్వాపర యుగం వచ్చేసరికి హ్మ్. నోములు హ్మ్. మనం వినాయక కథలో చెప్పుకుంటున్నాం కదా. అవును. అలాగే రుక్మిణీదేవి తులసి వ్రతం అవును. చేసింది, హ్మ్. సత్యభామాదేవి తులాభార వ్రతం చేసింది, అవును. ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు వచ్చేసాయి. హ్మ్. మరి కలియుగంలో ఏం చేస్తున్నామంటే మనకు తెలియక తపస్సు చేద్దామంటే మనస్సును లగ్నం చేసేంత శక్తి లేదు, అంత టైము లేదు ఎవరికి. యజ్ఞయాగాదులు చేద్దామంటేనేమో అంత గొప్ప భక్తి లేదు వాస్తవానికి. కమర్షియల్ చేస్తున్నాం కూడా అయిపోయాయి కదా. చేస్తున్నాం బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఏదో మహారాజుని కావడానికో, హ్మ్. లేదా ఎవడన్నా ఓడించడానికో, హ్మ్. లేదా ఒక ఇల్లు కట్టుకోవడానికి, అంటే స్వార్థం కోసం యజ్ఞం చేస్తున్నాం. అవును. అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు యజ్ఞయాగాథ చేసేది లేదు. ఇక వ్రతాలు అంటారా, సరే స్త్రీలు మన మహిళా మండలందరూ పాటిస్తున్నారు. సరే ఎంతవరకు సౌభాగ్యం ఉందో, ఎంతవరకు ఐశ్వర్యం ఉందో తెలియకపోయినా పరమాత్మ వల్ల కొంతైనా భర్త మారతాడని నమ్మి హ్మ్. పిల్లలు బాగుండాలి, తను బాగుండాలి, తన కుటుంబం వాళ్ళు పాప చేస్తున్నారు. అవును. కానీ కలియుగంలో ఇవేమీ లేవండి. హ్మ్. వ్రతానికి, యాగాలకి, యజ్ఞాలకి, మిగిలిన వాటికి ఎక్కడా కూడా పవర్ లేదు. హ్మ్. నామకీర్తనం మాత్రమే ఉంది, భజన. హ్మ్. అందుకే ఎక్కడో జరిగిన సంఘటన కాకుండా భద్రాచల క్షేత్రంలో జరిగింది మనం తీసుకుందాం. ఓకే. ఎటువంటి యాగాలు చేయలేదు, హ్మ్. ఎటువంటి పూజలు చేయలేదు భక్తరామదాసు, కంచెర్ల గోపన్న. హ్మ్. మన భద్రాచలం తెలంగాణలో ప్రాంతంలో జన్మించినటువంటి నేలకొండపల్లి వాస్తవ్యుడు. భద్రాచలంలో రామాలయం కట్టించాక రామ 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 అన్నాడు. సాధారణంగా ఎవరైనా దెబ్బ కొడితే అబ్బా అంటారు, హ్మ్. ఆయన రామ అన్నాడు. హ్మ్. అందుకే లక్ష్మణుడు రాముడు కలిసి మతం కాకపోయినా కులం కాకపోయినా తానీషా ప్రభువు కల్లో కనపడి హ్మ్. సుంకం చెల్లించి హ్మ్. ఏదైతే ఈయన గారు తీసుకున్నాడు అనే అపవాదం వచ్చిందో హ్మ్. ఆ నాణ్యాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. అక్కడ సమర్పించి మాయమైపోయారండి. హ్మ్. ఇది కట్టు కథ కాదు. రాముడు ఉన్నాడో లేడో అని చెప్పి నాస్తికులు వాగుతున్నారు, హ్మ్. కృష్ణుడు ఉన్నాడో లేదో అని చెప్పి అవును. ప్రయత్నాలు మొదలుపెట్టారు, తవ్వకాలు. నువ్వు ఎంత తవ్వినా బయటకు వచ్చింది ద్వారకా నగరం, రేపు అన్నీ బయటకు వస్తాయి. అవును. సో మొన్న మధ్యన కూడా హనుమంతుడి గద దొరికిందట. హ్మ్. అంటే ఎప్పుడూ కూడా భక్తికి ఎందుకు ప్రాధాన్యత అని చెప్పడానికి చెప్తున్నా, కృష్ణతత్వాన్ని చెప్తున్నా ఇక్కడ. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే రామదాసు కొట్టినా రామ అన్నాడో రాముడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కలియుగంలో మనం ఉన్నటువంటి యుగంలో నేడు నువ్వు ఎంత భక్తితో ఆర్తిగా పిలుస్తావో, హ్మ్. ఎదురుండా 5 వీరాది వీరులు భర్తలున్నారు, హ్మ్. మహానుభావులు భీష్మాచార్యులు కృపాచార్యులు ఉన్నారు సభలో, హ్మ్. వీరాది వీరులు ఉన్నారు. ఒక్కసారి గద తీసుకుంటే ఒక్కడ మిగలడు అక్కడ. వాళ్ళు లేవల తలకాయించుకొని కూర్చున్నాడు, చీర గుంజేస్తున్నారు. దుశ్శాసనుడు వెళ్ళి పిలిచాట, అన్నగారు తీసుకురమ్మన్నారని. ఏకవస్త్రమై ఉన్నా అని చెప్పిందట. అంటే ఏకవస్త్రం, ఒకటే వస్త్రం ఉంది, రెండో వస్త్రం లేదు ఆవిడకి. అంటే లోపల ఇంకొక వస్తువులు కూడా లేవు ఆవిడకి. ఏకవస్త్రం ఉన్నా నేను రాకూడదంది. అంటే వినలేదు ఆయన, గుంజుకొని వచ్చాడు. గుంజుతున్నారు, గుంజరా అన్నారు, గుంజుతున్నారు, లాగుతున్నారు. ఇంకా అయిపోయింది, గట్టిగా పట్టుకుంది 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 పట్టుకుంది. కృష్ణుడు చూస్తున్నట్ట, పిలవాలిగా, పిలిస్తే మాట్లాడదామని. హ్మ్. అంటే అప్పటి వరకు పిలవలేదంటే ఏంటి, తన శక్తి మీద తనకు బాగా నమ్మకం ఉందని అర్థం. హ్మ్.
ఎప్పుడైతే తన మీద కూడా తన శక్తి మీద ఎప్పుడైతే నమ్మకం పోతుందో భక్తి వస్తుంది బయటికి. ఊరికి గుడికి వెళ్తే భక్తి రాదు, కొబ్బరికాయలు కొట్టేది భక్తి కాదు, ఇప్పుడు హుండీలో వేసే డబ్బులు భక్తి కాదు. అసలైన భక్తి ఏంటంటే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ లోపల నుంచి పరమాత్మ ఉన్నాడు అని గ్రహించి అరుస్తాను సరా, అది భజన, అది భక్తి. అప్పుడు అడిగితే హే కృష్ణ ముకుందా అని అయిపోయాయి. ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు ఇచ్చాడు. అంటే మనకి శక్తికి మించినటువంటి పని, మనకి శక్తికి మించినటువంటి ఇబ్బంది, మన శక్తికి మించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పరమాత్మని కొలిస్తే, అది కూడా భక్తితో కొలిస్తే, స్వార్థంతో కాదు, భక్తితో గనక కొలిస్తే 100కి 100 పాళ్ళు చింతయా భక్తి అని చెప్పారు. చింతన అంటే ఏదైనా ఒక బంగారం గొలుసుపోయింది అనుకోండి, ఉంగరం, నా గొలుసుపోయింది, నా గొలుసుపోయింది, నా గొలుసుపోయిందని తను అనుకుంటుంది, భర్తకి చెప్తుంది, పిల్లలకి చెప్తుంది, చుట్టాలకు చెప్తుంది, వచ్చినోడి కల్లా చెప్తుంటుంది నా గొలుసుపోయిందని. ఈ కొత్త గొలుసు కొన్నది చెప్పదు. చింతన అంటే గొలుసుపోయిందని చింతన. అసలు భగవత్ చింతన అట్లా ఎప్పుడు చేస్తాం? సో శ్రీకృష్ణుడిని అంటే ముఖ్యంగా ఈ కలియుగంలో ఆ కృష్ణ పరమాత్ముని మనకి సహాయం చేయమని అడగాలన్నా అసలు సహాయం అడగొద్దండి. నేను చెప్పేది భక్తి అంటే సహాయం కాదని. అర్జునుడు ఎప్పుడు బావా నాకు సహాయం చేయమని చెప్పలే. అర్జునుడు ఎప్పుడు బావా సహాయం. ఇద్దరు వచ్చి అడిగారు, కూర్చున్నారు, ఎవరికేం కావాలన్నాడు. 10 లక్షల మంది సైన్యం ఒకవైపు ఉన్నారు, ఒకవైపు నేనుంటా. ఆయుధముందరింప అని ఊరకే సాయము చేయువాడ, నేనేం పని చేయను, ఉత్తగా కూర్చుంటా, నేను కావాలో ఈ 10 లక్షల మంది కావాలో అడగమన్నారు. దుర్యోధన అనుకున్నాడు, వీడెందుకు ఒక్కడొచ్చి నా ఇంట్లో ఎందుకు భోజనం దండగా ఎందుకు పోషించాలని చెప్పి నాకు 10 లక్షల మంది కావాలన్నాడు. అర్జునుడు ఒకటే అన్నాడు, బావా అసలు నువ్వే పని చేయొద్దు, అసలు నువ్వు ఉత్తగా కూర్చో అంతే. సరే ఉత్తిగా ఇంట్లో కూర్చుంటే మరి నాకు ధైర్యం ఉండదు కాబట్టి ధైర్యం కోసం నా రథం మీద ముందు కూర్చోవయ్యా, నా రథం మీద ముందు కూర్చొని ఊరికే రథాన్ని నడుపు అంతే, నువ్వు అసలు ఏ సహాయం చేయొద్దు, నాకు ఆయుధం పట్టద్దన్నాడు. అది భక్తి అంటే. పరమాత్మ మీద ఉన్నటువంటి నమ్మకం, అదే కృష్ణుడి పవర్ తెలుసు ఆయనకి. బావా అట్టంటావేంటి బావా, నీ బావమరిదిని నేను అట్టట్టు నేను దండు బాణాలు పట్టుకోవాల్సింది అంటే ఈయనెందుకు యుద్ధానికి వెళ్ళడం, అసలు కూర్చున్న చోట చక్రం వదిలితే మొత్తం తలకాయలని తెచ్చి కాళ్ళ ముందు పడేస్తుంది. అటువంటి శక్తి అంటే భగవంతుని శక్తిని మనం స్వార్థం కోసం ఉపయోగించొద్దు, లోక కళ్యాణానికి ఉపయోగించాలి. అటువంటి లోక కళ్యాణం జరిగినటువంటి రోజే కృష్ణాష్టమి. కృష్ణాష్టమి వసుదేవుడికి దేవకికో, యశోదకి నందుడికో, గోపిక స్త్రీలకో, గోపల బాలులకో, బృందావనంలో ఉన్నటువంటి మానవులకో, దేవతలకో, ఎవరికో కాదండి, లోక కళ్యాణానికి జరిగింది. లోక కళ్యాణార్థం ఉద్భవించాడు.